నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన ఆటో నగర్ను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసి చిలకలూరుపేటకే ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. సకల సౌకర్యాలతో త్వరలోనే లబ్ధిదారులకు అక్కడ కేటాయించిన ఫ్లాట్లు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. చిలకలూరుపేట మండలం పోతవరం వద్ద ఆటో నగర్ను ఆయన పరిశీలించారు. తెదేపా గత ప్రభుత్వం 2016లోనే ఈ ఆటో నగర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు చేపట్టామని, ఆటోమొబైల్స్ యూనిట్ల ఏర్పాటుకు ఏపీఐఐసి 42.30 ఎకరాల భూమి కూడా కేటాయించిందన్నారు ప్రత్తిపాటి. నాడు 50 కోట్ల రూపాయలతో తొలి దశలో రహదారులు, విద్యుత్ స్తంభాలు, అంతర్గత మురుగు కాలువలు పూర్తి చేసిన 2019లో ప్రభుత్వం మారటంతో ఆ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మనం ఆటో నగర్ తెలుగుదేశం ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి ఆనాడు పూర్తి చేయటం జరిగింది. లబ్ధిదారులను కూడా ఎంపిక కూడా చేశాం. తెలుగుదేశం ప్రభుత్వంలోనే 4,74,00,000 రూపాయలు ఆనాడు ఈ యొక్క ఆటో నగర్ కింద ఏదైతే ఏపీఐఐసి ఆధ్వర్యంలో టేకప్ చేశామో శాంక్షన్ చేసి టెండర్లు పిలవటం కూడా జరిగింది. తర్వాత 5 ఏళ్ళు ఈ చేతగాని పాలకులు వచ్చిన తర్వాత, అవినీతి పాలకులు వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఈ ఆటో నగర్ ఒక ఉదాహరణ. ఇలాంటి చిలకలూరుపేటలో కొల్లలు చెప్పుకోవడానికి అటువంటి చేతగాని పాలకులు, అవగాహన లేనోళ్ళు, ఆలోచన లేనోళ్ళు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్ళు, మేము ఈ ఆటో నగర్ కాదు మరొక ఆటో నగర్ ప్లేస్ కూడా ఇస్తామని ఫ్రీగా చెప్పినటువంటి వాళ్ళు చెప్పిన మాటలు మర్చిపోయారు. ఆలోచనలు మారిపోయినాయి. మాట ఇచ్చిన ప్రజలకేమో మోసం చేశారు. ఎక్కడ వేసిన గొంగళి అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఈ యొక్క ఆటో నగర్ మళ్ళా తిరిగి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి దానికి ఈ ఆటో నగర్ ఎవరైతే గతంలో లీడ్ చేసినటువంటి ప్రసాద్ కానీ, బుజ్జి కానీ, ఆయన మీ ఏమిటి వచ్చాడు నబీ బాబు కానీ, ముల్లా కానీ, బేరింగ్ మౌలాలి, వీళ్ళందరూ ఆటో నగర్ అనేటువంటిది చిలకలూరుపేటకి ఎంతో ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మహేంద్ర, టాటా వాళ్ళు జీబులు ఎన్ని తయారు చేస్తారో అన్ని చిలకలూరుపేటలో తయారు చేసేటువంటి శక్తి ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ కానీ, ఇతర వర్గాల వారు కానీ దాని మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు. అటువంటి ఆటో నగర్ని మరి వారు ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఆటో నగర్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారో కూడా వారికి తెలియాలి. కాబట్టి దీన్ని ఇప్పటి నుంచి ఎంఎస్ఎంఈ ద్వారా కానీ, ఇప్పుడు ఏపీఐఐసి డీజెడ్ఎం వచ్చారు దేవన్ గారు, అదేవిధంగా ఇంజనీర్ పరంగా డీజెడ్ఎం వచ్చారు దొరబాబు గారు, వారిద్దరు కూడా వచ్చి ఈరోజు మ్యాప్ చూసాం. ఇంతవరకు ఫేజ్ 1, ఇది ఫేజ్ 2. ఈ 2 ఫేజ్లు కూడా కలిపి ఇంకా మధ్యలో ఏదైనా ల్యాండ్స్ వాళ్ళు ముందుకు వస్తే ఎవరు బలవంతం చేయం, గత పాలకుల్లాగా, గత ప్రభుత్వంలాగా.